బడులు దేవాలయాలతో సమానమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బడి బాగుంటే ఆ గ్రామం ఆ ప్రాంతం బాగుంటుందని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు మండలం పులిపల్పుల సింగారం గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. తొలుత పులిపల్పుల గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బాత్రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకున్న ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఏ గ్రామంలోని పిల్లలు ఆ గ్రామంలో పాఠశాలలో చదివితే ప్రభుత్వ పాఠశాలలు సక్సెస్ అవుతాయని అన్నారు. చదువు విషయంలో అందరూ సమానులేనని, విదేశాలలో పేదవాడి కొడుకు దేశ ప్రధాని కొడుకు ఒకే స్కూల్లో చదువుతారని, అక్కడ తారతమ్యాలు ఉండవని గుర్తు చేశారు. చిన్ననాటి నుండే పిల్లలకు ధనిక పేద అనే తారతమ్యాలు లేకుండా ఒకే కాంపౌండ్లో చదువు చెప్తే పెద్దయ్యాక అందరూ సమానమనే భావనతో జీవిస్తారన్నారు. పులిపల్పుల ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి 10 లక్షలు మంజూరు చేశారు. అనంతరం వార్డులలో తిరిగి పర్యటిస్తూ గ్రామ అభివృద్ధి జరగాలంటే తానొక్కడే అనుకుంటే సరిపోదని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం సింగారం గ్రామంలో పలు కాలనీల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యలను పరిష్కరించడానికి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో విద్య, వైద్యంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ పకడ్బందీగా ఉండాలని అన్నారు. గ్రామాలలో విద్యుత్ లైన్లు ఇబ్బందికరంగా ఉన్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే విద్యుత్ డీఈకి ఫోన్ చేసి ఎటువంటి కరెంటు సమస్య లేకుండా చూడాలన్నారు. కరెంటు సమస్యల పరిష్కారానికి ఇటీవల నిధులు మంజూరు చేయించామని, కరెంటు పనులు సింగారం గ్రామం నుండి మొదలు పెట్టాలన్నారు. మద్యం తాగుడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని, ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగుడుకు బానిసై కుటుంబ పోషణను పట్టించుకోని వ్యక్తులు ఎక్కువ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి కష్టం మర్చిపోవటానికి తాగుతున్నామనే వాళ్ళు రాత్రిపూట ఏదో కొద్దిగా తాగాలే తప్ప తాగుడే లోకంగా బతకవద్దని హితవు పలికారు. 100% బెల్టు షాపులను నిర్మూలించిన గ్రామాలను అభినందించారు. బెల్టు షాపులు లేని గ్రామాలకు అభివృద్ధి విషయంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఆ గ్రామాలకు 100% అభివృద్ధి నిధులు ఇస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట మునుగోడు మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, పంచాయతీ రాజ్ ఏఈ సురేష్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఏఈ మణిదీప్, విద్యుత్ ఏఈ సురేష్, సింగారం గ్రామ పంచాయతీ కార్యదర్శి గీత తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ బడి అంటే ఇది దేవాలయంతో సమానం. ఇప్పుడు నేను వస్తుంటే రోడ్డు మీద ఒక ఆయన కారు ఆపిండు. నేను అప్పుడే నా మైండ్ వచ్చింది, ఫస్ట్ గుడి కాదు నేను పోవాల్సింది బడికి అని. అందుకనే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టే సంగతి నాకు తెలియదు. నేను ఓన్లీ పులిపల్పుల గ్రామానికి వస్తా అని చెప్పినాను. కానీ ఆ కూరగాయల అమ్మ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ ఊరు నుంచి 3 పిల్లల్ని ఆడపిల్లలు బయటికి పంపిస్తున్నంటే ఫస్ట్ బడి చూస్తా అని చెప్పి. బడి మంచిగా ఉందంటే ఊరంతా మంచిగా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మనందరం కష్టపడేది ఏంటి మన పిల్లల కోసమే కదా. ఇక్కడ మీరు అందరూ కూడా ఒక్కసారి గుండె మీద చేసుకోండి. మనం వ్యాపారము, వ్యవసాయము, ఉద్యోగము ఏం చేసినా ఏం చేస్తాం, ఎవరి కోసం చేస్తాం? మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తాం. అంటే మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు, ఈ ప్రాంత భవిష్యత్తు ఈ బడితోనే ముడిపడి ఉంది. ఈ బడిలో సక్రమంగా వాళ్ళు చదువుకుంటే వాళ్ళే రేపు పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడమే కాక ఈ ప్రాంతం నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు తయారవుతారు. అందరా కదా. కాబట్టి పులిపల్పుల గ్రామస్తులందరికీ, ఉపాధ్యాయులకు, ఇక్కడ ఉన్న ప్రతి యువకునికి అందరికీ కూడా నేను మాట ఇస్తున్నా. తప్పకుండా మునుగోడు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మనం డెవలప్మెంట్ చేసుకుందాం. ముఖ్యంగా బడి విషయంలో మాత్రం ఎవరు రాజీ పడద్దు. ప్రైవేటు బడులకు పోటీగా ధీటుగా పనిచేస్తున్నాయనంటే ఈ పులిపల్పుల గ్రామం నుంచి ఏ పిల్లగాడు కూడా అక్కడికి పోవద్దు. పైసలు ఉన్నోళ్ళు కావచ్చు, పైసలు లేనోళ్ళు కావచ్చు. మీకు ఇంకా వేరే ఇతర దేశాల్లో నేను చదివిన స్టడీ చేసి చూసింది, అక్కడ మామూలు ట్యాక్సీ డ్రైవరు పోయే స్కూల్కే కోటీశ్వరుడైనా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పిల్లలైనా అదే స్కూల్కి పోతారు. ఎడ్యుకేషన్ విషయంలో అందరికి సమానం. స్కూల్కి పోయినా, హాస్పిటల్ పోయినా, ఎవరు పోయినా ఆయన ఆస్తి ఏంది, ఆయన మతం ఏంది, కులం ఏంది చూడదు.
సమానంగా చూస్తారు పిల్లలు. మనం అదే ఆలోచనతో చిన్నప్పటి నుంచి పిల్లలు మైండ్లో పెడితే వాళ్ళకు కూడా ఏ తారతమ్యాలు లేకుండా వాళ్ళు పెరుగుతారు. కాబట్టి ప్రతి విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అందరూ కూడా మన డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది నిరంతరంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేసుకుందాం రాబోయే రోజుల్లో తప్పకుండా. గ్రామాల్లో రోడ్లు, ఇండ్లు, ఇట్లా విద్య, వైద్యం. మొట్టమొదటి ఏంటి, మీరు పిల్లల్ని చదివించేయండి, వాళ్ళు ఎక్కడైనా బతకగలుగుతారు. వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తే కనీసం డిగ్రీ చదువుకున్నా సరే హైదరాబాదు, బొంబాయో, ఢిల్లీ, అమెరికానో, లండనో ఎక్కడికైనా పోగలుగుతారు వాళ్ళు. కాబట్టి మనం పిల్లల్ని చదివించుకోవడానికి నెంబర్ 1 ప్రయారిటీ పిల్లలు. మీ ఊర్లో పిల్లగా నేను ఈరోజు చెప్తున్నా, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి ఈ స్కూల్కు 10 లక్షల రూపాయలు ఫస్ట్ నేను డొనేషన్ చేస్తున్నాను. నేను ఏమంటున్నానంటే ఒక్క రాజగోపాల్ రెడ్డి అనుకుంటే మునుగోడు నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ బాగుపడదు. ప్రతి గ్రామంలో పైసలు ఎంతో అంత ఉన్నోళ్ళు ఉంటారా లేదా? ఉంటారా? అందరు ముందుకు రావాలి. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచన చేయండి, చదువు ఎంత ఇంపార్టెంట్. మార్నింగ్ స్కూల్ పిల్లలు వస్తారు కదా, పోయే లోపల డ్రిల్ మాస్టర్ ఉన్నాయి ఇక్కడ, మరి అది చాలా ఇంపార్టెంట్. పిల్లలు మనం చిన్నపిల్లల్ని ఫస్ట్ నుంచే ఏదో ఒకటి కబడ్డీనో, ఏదో వాలీబాల్, ఏదో చిన్న చిన్న ఏదైనా ఆటలు వాళ్ళకి ఏంటంటే మెంటల్గా ఇంటి దగ్గర తల్లిదండ్రులు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు చదువుతో పాటు కొంచెం ఆటలు కూడా ఉండాలి. గేమ్స్ కూడా ఏదో ఒక గేమ్లో ఆడిపోయారు. అది గ్రౌండ్ మాత్రం ఉండాలి. ఆ గ్రౌండ్ మనం సాఫ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ మొత్తం సాఫ్ చేసి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టిస్తే, ఎందుకంటే పిల్లలకు మెయిన్ మన లక్ష్యం ఏంటంటే పులిపల్తుల గ్రామంలో రాబోయే రోజుల్లో 10వ తరగతి వరకు ఇక్కడ మనం స్కూల్ నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. నాతో పాటు ఒక్కడానికి బయటలా మీరందరూ భాగస్వామ్యం కావాలి. 10th క్లాస్ వరకు పులిపల్తుల స్కూల్ డెవలప్ చేద్దాం. మెయిన్ థింగ్ ఏంటంటే టీచింగ్ స్టాఫ్, ఉపాధ్యాయులది మన నామకే వాస్తే ఉన్నావా అంటే ఉన్నావా అన్నట్టు కాదు. మీరు శ్రద్ధతోటి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మొత్తం ప్రజెంట్ ఉంటే గ్రామంలో వాతావరణం మొత్తం మారిపోతుంది. అది ఇక్కడ బాగా చెప్తున్నారు, ఈ ఆటోల పిల్లల్ని రిస్క్ తీసుకొని వేరే ప్రైవేట్ ఎందుకు పంపించాలి? ఈ స్కూల్ మంచిగా ఉంది కదా, క్లాస్ రూమ్స్ మంచిగా ఉన్నాయి, చదువు మంచిగా చెప్తున్నారు అంటే ఏ పేదవాళ్ళు కూడా ఇప్పుడు ఆయన చెప్తున్న పేద ఆయన కూరగాయలు అమ్ముకుంటారు, ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంది. ఆయన ఎందుకు ఇక్కడ పంపిస్తలేరు? ఎందుకు పంపిస్తలేదంటే ఇక్కడ మంచిగా లేదు, క్లాస్ రూమ్ మంచిగా లేదు, చదువు మంచిగా చెప్తలేరు. కాబట్టి ఆయన అంత కష్టపడి కూరగాయలు అమ్ముకుంటా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి పైసలు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకొని ఆటోలో పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంది. అదే మీ గ్రామంలో ఎందుకు రాకూడదు? నేను అందుకనే అంటున్నా, పులిపల్లిపుల గ్రామం నుంచి రాబోయే రోజుల టార్గెట్ ఏంటంటే, మన లక్ష్యం ఏంటంటే ఈ గ్రామం నుంచి ఎక్కడికి పోవద్దు, ఇక్కడ ఉన్న పిల్లలు మొత్తం ఇక్కడనే చదవాలి. అది సక్సెస్ అయిన రోజు మనం ప్రభుత్వ బడులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెప్పి మనకు అంతే కదా.